సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే మీ మైండ్లో ఒక స్టైలిష్ పిక్చర్ వచ్చి ఉంటుంది, ఒక గ్లాసీ రోసీ పిక్చర్ వచ్చి ఉంటుంది. పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, మీరు రాసిన వందల వేల లైన్స్ ఆఫ్ కోడ్ ఒక అప్లికేషన్లో మారుతున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, అండ్ సొసైటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇచ్చే రెస్పెక్ట్, అండ్ ప్రిటీ అట్రాక్టివ్గా ఉండే పే చెక్స్ గురించి మనం ఎట్లా మర్చిపోతాం. ఎస్, ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక అవుట్ సైడర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద ఉన్న ఒపీనియన్. ఇన్ ద మీన్ వైల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బీ లైక్, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమనుకుంటున్నారా? మెల్లో ఐడి కార్డు, కళ్ళకి జోడు, పొట్టకి టక్కు, పబ్బులు, క్లబ్బులు, అమ్మాయిలు, సిగరెట్లు, ఇది కాదురా సాఫ్ట్వేర్ అంటే. మాకు లైఫ్ ఉంటుంది, అందులోనూ స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్లో బొచ్చుడిపోద్ది, అంతేగాని అన్నీ ఒకటి చెప్పరా. ఒకవేళ నిజంగానే కార్పొరేట్ లైఫ్ అంత అందంగా ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద వచ్చే ట్రోలింగ్స్ కానీ రోస్టింగ్స్ కానీ ఇంత హైలైట్ అవ్వవు సోషల్ మీడియాలో. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఫ్రస్ట్రేటెడ్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ మీమర్స్, కంటెంట్ క్రియేటర్స్ అవుతున్నారు. అండ్ ఆ కంటెంట్కి మళ్ళీ అదే ఫ్రస్ట్రేటెడ్ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతోమంది కనెక్ట్ అవుతున్నారు. బట్ ఎవరేమనుకున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అని మనం అగ్రీ చేయాల్సింది. కానీ ఎంత మూల్యానికి? మనం ఈ వీడియోలో సాఫ్ట్వేర్ జాబ్స్ యొక్క డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యొక్క జర్నీ ఫ్రెషర్ నుంచి రిటైర్ అయ్యేంత వరకు ఎలా మలుపులు తిరుగుతుందో ఒక ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. దిస్ ఇస్ వీకే, స్టే కనెక్టెడ్ విత్ మీ. నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు బాగా చదువుకోవాలని స్కూల్లో టీచర్ తిట్టేది. దాని తర్వాత స్కూల్ అయిపోగానే ట్యూషన్ ఉండేది. ట్యూషన్లో ట్యూషన్ టీచరు తిట్టేది బాగా చదువుకోవాలని. ట్యూషన్ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చాక మా అమ్మ తిట్టేది బాగా చదువుకోవాలని. అప్పుడు 10th క్లాస్ వాళ్ళకి సపరేట్ రెస్పెక్ట్ ఉండేది, స్పెషల్ ఫోకస్ ఉండేది, స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉండేది. అప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే నేను కూడా 10th వచ్చిన తర్వాత నన్ను ఎవరు తిట్టరు, ఇంకా అప్పటి వరకు ఇలా పడుతూనే ఉండాలి అని అనుకునేవాడిని. 10th వచ్చిన తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్. చెప్పిందే చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తీసుకురావాలి, CGPA పెంచుకోవాలి. అప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డాక్టర్ స్టూడెంట్స్కి ఒక సపరేట్ రెస్పెక్ట్ ఉండేది నేను 10thలో ఉన్నప్పుడు. అప్పుడు మళ్ళీ నేనేమనుకుంటా, ఆబ్వియస్లీ ఓహో డాక్టర్ అన్న అవుతే, ఇంజనీర్ అన్న అవుతే మనల్ని ఎవరు పీకేటోడు లేడు అని అనుకుంటాం. అట్లా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ థింగ్, చెప్పింది చేయాలి. ఆ స్టేజ్లో జాబ్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. నో అట్లా క్రియేట్ చేస్తారు. సో మనం నానా తంటలు పడి జాబ్ తెచ్చుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ థింగ్. ఇది బయట ఉన్న సిస్టమ్ యొక్క రియాలిటీ, ఇది ఇప్పుడు పెట్టింది కాదు. గమనిస్తే స్కూల్లో బెల్ ఉండేవి, ప్రేయర్కి ఒక బెల్, లంచ్కి ఒక బెల్, ఇంటికి వెళ్ళడానికి ఒక బెల్. అంటే మన మైండ్లో చిన్నప్పటి నుంచే క్రియేట్ చేస్తారన్నమాట, ఈ ఆర్డర్కి నువ్వు ఇట్లా రియాక్ట్ కావాలని, నేను ఇచ్చిన ఆర్డర్స్ మాత్రమే నువ్వు ఫాలో అవ్వాలి అని. వాళ్ళకి సొంతంగా థింకింగ్ చేసే కెపాసిటీ లేకుండా చేస్తారు. ఫింగర్ ఆన్ ద లిప్స్, స్టాండప్ ఆన్ ద బెంచ్, టై సరిగా లేదు, షూ సరిగా లేదు, హెయిర్ కటింగ్ సరిగా లేదు, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లోడికి ఆ టీచర్ ఆర్ ఆ ప్రిన్సిపల్ ఒక డిక్టేటర్ లాగా కనిపించాలి కాబట్టి. సేమ్ థింగ్ అలాగే కంటిన్యూ అవుతూ కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ వరల్డ్లో మీరు క్రియేటివ్గా లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు చెప్పిన టాస్క్ మాత్రం ఫినిష్ చేయాలి. మీరు ఆ మోనోటోనస్ వర్క్లో ఎంత ఎక్సెల్ అయితే అంత ప్యాకేజ్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ రియాలిటీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. రాహుల్కి బీటెక్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, 4 lakhs per annum. అండ్ లొకేషన్ ముంబై, కానీ రాహుల్ ఉండేది హైదరాబాద్లో. సో ఫ్రెషర్గా రాహుల్ తన సాఫ్ట్వేర్ జర్నీ స్టార్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ముంబై రీలొకేట్ అవుతాడు. 4 lakhs per annum అంటే నిజానికి 33,000 అరౌండ్ రావాలి, కానీ అది ఇది కటింగ్స్ అన్నీ పోగా 26,000 మాత్రమే వస్తున్నాయి. ఇప్పుడు ముంబైలో తన పీజీకే 10,000 ఖర్చు అయిపోతాయి, మిగిలినది 16,000. ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ అన్నాక పార్టీలు, ఎంజాయ్లు, బర్త్డేస్లు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి ఒక 5,000 6,000 ఎగిరిపోతాయి, మిగిలింది 10,000. ఈ 10,000లో 3,000 to 4,000 ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు వెళ్ళిపోతాయి, మిగిలింది 6,000. 6,000లో ఇంటికి 5,000 పంపిస్తే తను సేవ్ చేసుకున్నది 1,000. ఇది అందరి గురించి చెప్పట్లేదు, యావరేజ్గా చెప్తున్నాను. దెర్ ఆర్ పీపుల్ హూ సేవ్ విత్ స్ట్రాటజీ, బట్ దిస్ ఈజ్ అ రియాలిటీ. ఎండ్ ఆఫ్ ది మంత్ చూసుకుంటే మీ దగ్గర డబ్బులు ఉండవు. ఈ విషయం తప్ప కరెక్టా కింద కమెంట్ చేయండి ఇప్పుడే. సో ఇప్పుడు రాహుల్ మీద ఎంతమంది సంపాదిస్తున్నారంటే, పీజీ ఓనర్ సంపాదిస్తున్నాడు, పక్కనున్న ఫుడ్ కోర్ట్ వాళ్ళు సంపాదిస్తున్నారు, దాని తర్వాత పబ్స్కి పార్టీ అని తిరిగితే వాళ్ళు సంపాదించుకుంటారు. ఒకవేళ రాహుల్కి సిగరెట్ అలవాటు ఉంటే ఆ సిగరెట్ డబ్బా వాడు సంపాదించుకుంటాడు. అందుకే మీరు చూసుకుంటే పానీపూరి బండి, పాన్ డబ్బా అనుకుంటూ రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అని తెగ ట్రోలింగ్ వస్తూ ఉంటుంది. మరి ఎందుకు రాదు? ఇక్కడ ఉన్న మనీ అంతా అక్కడ ఫ్లో అవుతుంటాయి. ఇది ఒక ఫ్రెషర్ లైఫ్. మళ్ళీ దీంట్లో హోమ్ సిక్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి, మళ్ళీ బ్రిటిష్ రూల్ ఉంటుంది, అదే సేమ్ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ రూల్ ఉంటుంది. అబ్బో, నేను కొన్ని చెప్పినాను, మిగతా మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు రాహుల్ పెద్దోడు అయినాడు, 2 years ఆ ముంబైలో ఎలాగోలా బతికేసి వేరే కంపెనీకి స్విచ్ అయినాడు. ఈ స్టేజ్లో ఇంకొన్ని కాంప్లెక్సిటీస్ మాట్లాడుకుందాం. రాహుల్కి క్లయింట్తో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ ఆ క్లయింట్ యొక్క బిహేవియర్ చాలా వరస్ట్గా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, ఆ క్లయింట్ మీరు ఏం వర్క్ చేస్తారు, మీకు ఎంత టాలెంట్ ఉంది, మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, మీరు ఆ స్కిల్స్ని ఎంత ఎక్సెల్ చేస్తారు,
హీ డజంట్ గివ్ అ ఫక్. వాళ్ళు అట్లా బిహేవ్ చేయడానికి రూట్ కాజ్ ఏంటంటే మన కంపెనీలో ఉన్న సుపీరియర్సే. మా కంపెనీలో ఒక 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ దోస్ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ ఇంటలెక్చువల్స్ అని చెప్తారనుకుంటున్నావా? అట్లా చెప్పరు. దోస్ ఆర్ చీప్ రిసోర్సెస్ అని చెప్తారు. సో ఆబ్వియస్లీ ఆ క్లయింట్కి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఏంటంటే వీడికి ఏం రాదు, వీడు ఒక పప్పు సుద్దా, వీడికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ హీఈస్ అ చీప్ రిసోర్స్ అని వాడు సబ్ కాన్షియస్గా ఫిక్స్ అయిపోయి మీతో మాట్లాడతాడు. అందుకే మీరు ఒకవేళ గమనించుంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేయడానికి మీరే వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే మీ క్లయింట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విత్ ఇన్ నో టైం మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా, వాష్రూమ్లో ఉన్నా, బెడ్ మీద ఉన్నా, ఏం చేస్తున్నా మీరు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ రాహుల్ ఇంకొకటి ఏం గమనిస్తాడంటే ఆఫీస్ పాలిటిక్స్. రాహుల్ హార్డ్ వర్క్ చేస్తాడనమాట. అంటే ఆఫీస్ అవర్స్ తర్వాత కూడా పని చేస్తాడు. 9 to 5 జాబ్ని 9 to 8 దాకా చేస్తాడు ఒక్కొక్కసారి. కానీ కొంతమంది 9 to 5 జాబ్ని 9 to 4 వరకు చేసినా కూడా వాళ్ళు చేసే ఆఫీస్ పాలిటిక్స్ వల్ల వాళ్ళకే ఆన్ సైట్ ఆఫర్స్ కానీ హైక్స్ కానీ ఇట్లాంటివి దొరుకుతున్నాయి. ఇక్కడ 9 to 8 జాబ్ చేసే రాహుల్కి అండ్ 9 to 4 వరకు జాబ్ చేసే వేరే అతనికి సేమ్ శాలరీ ఉంటుంది. రాహుల్ ఎక్కువ పని చేస్తున్నాడని ఎక్కువ ఇవ్వడు, వేరే వాడు తక్కువ పని చేస్తున్నాడని వాడికి తక్కువ చేయరు. సో ఇందాక చెప్పినట్టు క్లయింట్తో కమ్యూనికేషన్స్ ల్యాక్ ఉండడం అండ్ ఈ కమ్యూనికేషన్స్ ల్యాక్ ఉండడం వల్ల ప్రొఫెషనలిజం లేకపోవడం అండ్ ఈ ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల ఏదైతే గ్లాసీ పిక్చర్ చూసి దీంట్లోకి ఎంటర్ అవుతున్నారో అది ఇక్కడ లేనందువల్ల డిస్సాటిస్ఫాక్షన్కి గురవడం. అలా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ స్విచ్ అవుతూ వేరే టెక్నాలజీస్ నేర్చుకుంటూ రాహుల్కి 45 years వచ్చేసినాయి. బట్ అన్ఫార్చునేట్లీ రాహుల్ ఇంకా కోడింగే చేస్తున్నాడు, డెవలప్మెంట్ సైడే ఉన్నాడు. ఆ కంపెనీలో ఉన్న పక్కన ఉన్న వాళ్ళందరూ కానీ సొసైటీ కానీ తనను ఒక ఇన్కేపబుల్గా చూస్తున్నారు. ఎస్, ఇది రియాలిటీ. వన్స్ మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో 15 years ఎక్స్పీరియన్స్ దాటినా కూడా మీరు ఇంకా కోడింగే చేస్తున్నారంటే మిమ్మల్ని ఇన్కేపబుల్గా చూస్తారు మేనేజర్ అవ్వకపోతే. సో అదొక ప్రెషర్ బిల్డ్ అయి ఉంటుంది అనమాట, ఈ టైంకి మేనేజర్ అయిపోవాలి అని. అందుకే మీరు చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు 45 తర్వాత మీకు మీ ప్రిమిసెస్లో మీ కొలీగ్స్ ఎవరు కనిపించరు. సో కన్క్లూజన్గా కొన్ని హార్ష్ రియాలిటీస్ని చూద్దాం. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీ కెరీర్ 45 yearsకి ఎండ్ అయిపోతుంది. కంపెనీ మీకు ఇచ్చే శాలరీతో కంపేర్ చేసుకుంటే క్లయింట్స్ దగ్గర 4 to 5 times ఎక్కువ సంపాదిస్తుంది. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసే పని లిటరలీ బ్రెయిన్ ఉన్న ఎవరన్నా చేస్తారు. ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలనే అవసరం లేదు. అందుకే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెక్ చేసుకోవచ్చు. చెప్పేది 9 to 5 జాబ్ విచ్ ఈస్ 40 hours, కానీ చేసేది 9 to 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చేసేది మాత్రం 70 hours per week. ఇక్కడ ఇన్ఫోసిస్ చైర్మన్ అయిన నారాయణమూర్తి గారు కూడా ప్రపోజల్ చేస్తారనమాట. 70 hours పని చేయాలి ఎవ్రీ ఎంప్లాయర్, విచ్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఆల్రెడీ 70 hours పని చేయించుకుంటూ కూడా మీరు డబ్బులు తక్కువ ఇస్తారు. మళ్ళీ మీరు 70 hours పని చేయాలి, మన నేషన్ కోసం, మన నేషన్ డెవలప్ అవుతుంది, మీరు 70 hours పని చేస్తేనే అని చెప్తే జాబ్స్ లేవు. ఇన్ఫోసిస్ హైరింగ్ ఫ్రీజ్ చేసేసింది. మీరు డబ్బులు ఇవ్వరు, శాలరీస్ పెంచరు. అండ్ సీఈఓస్కి, ఇట్లా కంపెనీ నడిపే వాళ్ళకి, లీడర్స్కి వీళ్ళకు ఉన్నంత హైక్ నార్మల్ ఎంప్లాయీస్కి ఉండదు. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సీఈఓకి ఫ్రెషర్కి 1000 times డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇన్ఫోసిస్లో ఒక యావరేజ్ ఫ్రెషర్కి 4 lakhs per annum శాలరీ ఉంటే అదే ఒక సీఈఓకి దానికి 1000 times ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా వాటిలో మీరు ఎంత ఎక్సెల్ అయినా కంపెనీకి ఫరక్ పడదు. కంపెనీ మిమ్మల్ని ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు ఫైర్ చేయొచ్చు. నాకు స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, నేను క్రిటికల్ రిసోర్స్ని, నన్ను ఏం చేయలేరు అని అనుకుంటే అది డెల్యూజన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ ప్రతి కంపెనీకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయీ కౌంట్ ఉంటుంది ఫైర్ చేయాల్సిన వాళ్ళని. అయినా వీటన్నిటిని తట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సెల్యూట్. కానీ ఈ సాఫ్ట్వేర్ జాబ్ని కూడా జాయ్ఫుల్గా చేసుకోవడానికి మీరు కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే చాలు. మీరు లైఫ్ లాంగ్ ఈ సాఫ్ట్వేర్ జాబే నాకు ఇంకా లైఫ్ అని మాత్రం ఫిక్స్ అవ్వకండి. మీ అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ కోసం వర్క్ చేయండి. ఎంతో కొంత 3 hours, 2 hours, 1 hour ఆర్ అట్లీస్ట్ 30 minutes. సాఫ్ట్వేర్ జాబ్ని వదులుకోకండి. సాఫ్ట్వేర్ జాబ్ని వదులుకోవాల్సిన పని లేదు, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియాలి. దాన్ని ఒక బ్రిడ్జ్ లాగా వాడుకోండి. మీ ప్యాషన్కి సాఫ్ట్వేర్ జాబ్ని ఒక బ్రిడ్జ్ లాగా వాడుకోండి. ఆ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మీ ప్యాషన్ని అచీవ్ చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ వైపు మళ్ళీ మీరు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కరెక్ట్ మీ ద కమెంట్ సెక్షన్. అండ్ దిస్ ఇస్ వీకే. బాయ్.